ఏదో ఒక రూపంలో సాక్షాత్కార శ్రీ వీరాచల రామచంద్ర స్వామి జీడికల్ ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా రాములవారి కళ్యాణం జరిగింది. విశేషంగా ప్రజలు తరలి వచ్చారు, భక్తులు తరలి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా పోయిన సంవత్సరం ఒక 50 లక్షల రూపాయలు, ఈ సంవత్సరం ఒక దాదాపు 60 లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇంకా చాలా వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఆలయానికి రావటానికి జనగామ నుంచి జీడికల్కు 8,30,00,000 రూపాయలు రోడ్ నిర్మాణానికి మంజూరు అయింది. స్వామివారి కళ్యాణము శ్రీరామనవమికి ఉంటుంది. ఆ లోపల రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధానంగా టాయిలెట్స్, వాష్రూమ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నది. కళ్యాణం లోపల భక్తులకు టాయిలెట్స్, వాష్రూమ్స్ నిర్మాణం చేయాలని కూడా సంకల్పించడం జరిగింది. దానికి తోడుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము. అది ప్రభుత్వ పరంగా మంజూరు కాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అది కాకుండా నేను భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ ఇతోధికంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి కొంతమంది ఇప్పటికే విరాళాలు ఇచ్చారు. దాదాపు 10 లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాలకు ప్రతి రూపాయి కూడా ఆలయ అభివృద్ధికే ఖర్చు చేయడం జరుగుతుంది. గతంలో లాగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రూపాయి, భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా స్వామివారి కొరకు, ఆలయ అభివృద్ధి కొరకే ఖర్చు చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా జనగామ నుంచి ఒక భక్తుడు వచ్చాడు. ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తా అని కూడా వారు చెప్పడం జరిగింది. ఖర్చు అంతా వారే భరిస్తారని కూడా చెప్పారు. ఇంకా భక్తులు ఎవరున్నా కూడా ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది, ఆలయానికి ఉపయోగపడుతుంది, భక్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా
సహకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.